ఇవాళ సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్. కాంగ్రెస్ అధిష్టానం కేంద్ర మంత్రులతో సమావేశాలు. ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో భేటీ. ఏపీ పోలీసుల అదుపులో చెవిరెడ్డి. మంగళగిరికి తరలిస్తున్న అధికారులు. చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడు కూడా అరెస్ట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం. ఇవాళ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు విచారణ. జూబ్లీహిల్స్ పోలీసుల ముందుకు 15 మంది సాక్షులు. నేడు సత్తెనపల్లిలో జగన్ పర్యటన. రెంటపాలలో వైసీపీ నేత విగ్రహావిష్కరణ. నాగమల్లేశ్వరరావు ఫ్యామిలీకి పరామర్శ. జగన్ పర్యటనకు పోలీసుల అనుమతి. 100 మందికి మాత్రమే పర్మిషన్. జన సమీకరణ చేయొద్దంటూ వైసీపీకి నోటీసులు. రెంటపాలలో పోలీసుల ఆంక్షలు. జగన్ కు వ్యతిరేకంగా వలసిన ఫ్లెక్సీలు తొలగించిన పోలీసులు. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. సంరక్షణ కోసం ప్రత్యేక కమిటీ. సమగ్ర విధానం రూపొందించాలన్న రేవంత్. తొలి దశలో 4 ప్రాంతాల్లో గోశాలలు. అనకాపల్లి రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర. హాజరైన హోంమంత్రి అనిత, కలెక్టర్. యోగాసనాలు వేసిన మత్స్యకారులు, స్థానికులు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పల్లె నిద్ర. అలదపల్లి గ్రామంలో సమస్యలపై ఆరా. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. రెండో రోజు కొల్లేరులో కేంద్ర కమిటీ పర్యటన. అధికారులతో సాధికార కమిటీ సమావేశం. నిడమర్రులో రైతులతో భేటీ. ఏలూరు జిల్లా కుంకులమ్మ గుడిలో ప్రమాదం. అతి వేగంతో చెట్లలోకి దూసుకెళ్లిన కారు. 4గురికి తీవ్ర గాయాలు. విశాఖలో బెట్టింగ్ ముఠా గుట్టురట్టు. 13 మంది అరెస్ట్. 45 ఫోన్లు, 130 పాస్బుక్లు సీజ్. ప్రధాన నిందితుడి కోసం గాలింపు. ఇజ్రాయెల్లో జగిత్యాల వాసి మృతి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ఆందోళన. బంకర్లో గుండెపోటుతో రవీందర్ మరణం. అనకాపల్లి ఫార్మా ప్రమాదంపై విచారణ. భద్రతా నిబంధనలు పాటించలేదని గుర్తింపు. ఉత్పత్తి నిలిపివేయాలంటూ అధికారుల ఆదేశం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. ATGH వరకు భక్తుల క్యూ లైన్. మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్. పోలీసుల ఎదురు కాల్పులు. మావోయిస్టు నేతలు ఉదయ్, అరుణలు మృతి. ఇవాళ విశాఖ నావికా దళంలోకి INS అర్నాల. జాతికి అంకితం చేయనున్న రక్షణ శాఖ. స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న యుద్ధ నౌక. కెనడాలో G7 సదస్సు. రష్యా యుక్రెయిన్ యుద్ధంపై చర్చ. ప్రపంచ పురోగతి కోసం పనిచేద్దామన్న మోదీ. కొనసాగుతున్న DNA పరీక్షలు. విమాన ప్రమాదంలో 167 డెడ్ బాడీల గుర్తింపు. ఇప్పటికీ 133 మృతదేహాల అప్పగింత. అంతర్జాతీయ యోగా డే ఘనంగా జరుపుతున్నాం. ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు. ఖమేనీ వెంటనే సరెండర్ కావాలి. చంపే ఉద్దేశం మాకు లేదు. సహనానికి కూడా హద్దుంటుందన్న ట్రంప్.